సార్ మీ పోస్టర్స్ అంటే మామూలుగా ఉంటాయా? మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ మాకంటే. సరే, చెప్పాలి సార్. ఈ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ. హ్యాపీ శివరాత్రి రాబోతుంది. హ్యాపీ శివరాత్రి రాబోతుంది, హ్యాపీ ఉగాది. సార్, సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతోంది? సోను మోడల్ సార్. బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ని ఎవరినైతే చూస్తున్నామో, సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు. వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు, బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి. బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని, వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ. సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ సమ్హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా అలరిస్తుంది. అంటే సినిమాలో ఎంతసేపు ఉండొచ్చు లైలా క్యారెక్టర్? లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్. ఎండ్ వరకు. యా, అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు. అండ్ సోను మోడల్ ఈజ్ ఏ బ్యూటీషియన్ అన్నట్టు వాడు. సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ, ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళనైనా చమక్ చేసేస్తాడు అన్నట్టు. యా. బట్ మీ టీజర్ వచ్చిన తర్వాత టీజర్కి 2 రకాల రెస్పాన్స్ వచ్చింది. ఒకటి టీజర్ బాగుందని, రెండోది విక్షసేన్ మళ్ళీ రొటీన్ రొడ్డకొట్టుడు సినిమా చేస్తున్నాడు అనే ఒక కామెంట్ ఒకటి గట్టిగా. అవునా? ఏమో సార్, నాకైతే రాలేదు సార్ అది. అంటే రొట్టకోటుడు ఎన్ని సినిమాలలో లేడీ గెటప్ చూసిరు సార్? లేడీ గెటప్ క్వశ్చన్ కాదు, ఇప్పుడు మీరు వదిలిన కంటెంట్ కావచ్చు, సాంగ్స్, మీ స్టెప్స్ సేమ్ యాజ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగే. మరి నేనైతే ఇన్లేదు సార్ అది. నాకైతే వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ టీజర్ కావచ్చు, మేము వదిలిన సోను మోడల్ సాంగ్కి కావచ్చు, అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా 2 పాటలు పెండింగ్ ఉన్నాయి, ట్రైలర్ పెండింగ్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు చూపించాల్సింది. యా.